తీసుకోవాలి. ఏముందని అటు ఇటు మీరు చూసే అది ఫోటోనే రాలేగా ఇంకోసారి పెట్టని చెప్పి చెప్పండి ఇటు ఎట్లా పెట్టని చెప్పండి. కొంచెం వెనక్కి జరగను సార్ కూడా వస్తున్నాం. నీ ఫ్లాష్ లైట్ కూడా సార్ వాటరు 3 రోజులు నిలువున్న వాటరు లార్వా తయారైంది సార్. అది వారం రోజుల కల్లా పిల్లలు పెట్టింది. అది ఎక్కువ శాతం పిల్లలు పెడతా ఉంటుంది. అవి డెంగ్యూ దోమ, పగలు కుట్టిన దోమని డెంగ్యూ దోమ అంటారు. అది కుట్టకూడదు. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే నిలువ ఉన్న నీళ్ళని ముందుగానే దాన్ని క్లీన్ చేపించేసి ఊరంతా మన ఇళ్ళ సందున టైర్లల్లా ఇంకా అవి చెత్తలవి కొబ్బరి చిప్పలల్లా ఇంకా కొన్ని ఐటమ్స్ మనం పడేసిన ఐటమ్స్లో నీళ్ళు ఉండి అందులో డెంగ్యూ దోమ తయారయ్యి అది మళ్ళీ మనకే కుట్టుద్ది. మన ఇంటి ముందు ఉంటుంది కాబట్టి మళ్ళీ మన ఇంటి వాళ్ళకే కుట్టుద్ది. అది కుడితే మనకు నరాలల్లా రక్తం గడ్డగట్టడం, ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. ఒక్క దోమ కుడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. మళ్ళీ ఒక్కరితోనే పోదు, అది ఇంట్లో అందరికి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. మళ్ళీ బజార్ వాళ్ళకి కూడా వ్యాధి అనేది వ్యాపించే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ఇట్లా నిల్వ ఉన్న వాటర్లో కొంచెం కొబ్బరి నూనె కొంచెం పెట్రోల్ అన్నా పోస్తే అవి దోమలు తయారు కాకుండా ఉంటాయని మాకు సార్ వాళ్ళు మీటింగ్ చెప్పారు. మమ్మల్ని పంపిస్తే వచ్చాం సార్. చుట్టూ మొక్కలు, పిప్పింటాకు, కలమంద చెట్లు ఇవి నాటుకోవడం వల్ల దోమ ఎక్కువ ప్రబలం కాకుండా ఉంది.